నిన్న మనం సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనే కాన్సెప్ట్ చూసాం. ఓకేనా? సో అంతవరకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. అక్వైర్డ్ అండ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ అండ్ ఎవల్యూషన్. ఓకేనా? వినిపిస్తుందా చెప్పేది? We discussed the idea that germ cells of sexually reproducing population are formed in specialized reproductive tissue. If the weight of the beetles is reduced because of starvation, that will not change the DNA of the germ cells. Therefore, low weight is not a trait that can be inherited by progeny of starving beetle. Therefore, even if some generations of beetle lose their weight because of starvation, that is not an example of evolution, since the change is not inherited over generations. Change in non-reproductive tissues cannot be passed on to the DNA of the germ cells. Therefore, the experiences of an individual during its lifetime cannot be passed on to its progeny and cannot direct evolution. ఇదేంటి అంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం ఎందుకు చదివాను అంటే ఈ పారాగ్రాఫ్ ముందు మనకి బీటిల్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది సిలబస్లో నుంచి తీసేశారు. బట్ ఈ పారాగ్రాఫ్ మాత్రం మనకి ఉంది. కానీ బీటిల్స్ గురించి చదివితేనే ఇది అర్థమవుతుంది. ఓకేనా? బట్ మనం బీటిల్స్ గురించి చదవలేదు కాబట్టి దీని ఓవరాల్ మీనింగ్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా? సో కొన్ని ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అయితే కొన్ని ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అవ్వవు. ఓకేనా? ఎట్లాంటి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అవ్వవు అనేది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జనరేషన్స్ వెయిట్ తగ్గిపోయినాయి. ఒక ఆర్గానిజంలో కొన్ని జనరేషన్స్ వెయిట్ తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే వాటికి ఫుడ్ అవైలబుల్గా లేక కొన్ని జనరేషన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ లేదా ఏదన్నా ఆర్గానిజం తీసుకోండి, కొన్ని జనరేషన్స్ 3-4 జనరేషన్స్ వెయిట్ అనేది తగ్గిపోయింది. వెయిట్ తగ్గిపోవటం వల్ల నెక్స్ట్ జనరేషన్ వెయిట్ తగ్గిపోయి పుట్టదు, నార్మల్గానే పుడుతుంది. ఇక్కడ వెయిట్ తగ్గడానికి కారణం ఏంటి? ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రస్తుతానికి ఒక ఆర్గానిజం వెయిట్ తగ్గిపోయినా కూడా తర్వాత పుట్టే ఆర్గానిజం మామూలుగానే పుడుతుంది. ఓకేనా? సో ఈ రిడక్షన్ ఇన్ వెయిట్ అనేది ఇన్హెరిట్ అవ్వదు, అంటే కొత్త ఆర్గానిజంలో క్రియేట్ అవ్వదు. అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే జీన్స్ అనేది కొత్త చేంజ్ అయిందో అప్పుడు ఇన్హెరిట్ అవుతుంది. ఎప్పుడైతే జీన్స్లో చేంజెస్ వస్తాయో అవి మాత్రమే ఇన్హెరిట్ అవుతాయి తప్పితే జీన్స్లో కాకుండా మామూలు బాడీలీ చేంజెస్, మామూలు లైఫ్లో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ మనకి ట్రాన్స్మిట్ అవ్వవు. ఇట్లాంటిదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావడానికి ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజంకి ఒక బాడీ పార్ట్ లూజ్ అయింది అనుకోండి, తన లైఫ్ టైంలో అది ఒక బాడీ పార్ట్ని లూజ్ అయింది. ఓకేనా? అట్లా లూజ్ అవ్వటం వల్ల నెక్స్ట్ దానికి పుట్టే ఆస్ప్రింగ్ ఆ బాడీ పార్ట్ లేకుండా పుట్టదు, మామూలుగానే పుడుతుంది. ఓకేనా? కాబట్టి లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రం ట్రాన్స్మిట్ అవ్వవు. ఓకేనా? ఇన్హెరిట్ అవ్వవు అని చెప్తున్నారు. అవి ఎవల్యూషన్కి దారి తీయవు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అర్థమైందా ఈ పారాగ్రాఫ్ వాటికి? ఓకే. నెక్స్ట్ లామార్కిజం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఫుల్ కాంట్రాస్ట్గా ఉంటుంది, ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది లామార్కిజం అని. జస్ట్ ఇది ఒక థియరీని ప్రపోజ్ చేశాడు లామార్క్ అనే సైంటిస్ట్. కాకపోతే ఇది కరెక్ట్ కాదు, కానీ స్టార్టింగ్లో ఇది ప్రపోజ్ చేశాడు కాబట్టి మనం చదువుకుంటూ ఉంటాం. ఇన్ ద ఓల్డెన్ డేస్ పీపుల్ బిలీవ్డ్ దట్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్ హ్యాడ్ నాట్ అండర్గోన్ ఎనీ చేంజ్. ఓల్డెన్ డేస్లో పీపుల్ ఏం బిలీవ్ చేసేవాళ్ళు అంటే ఆర్గానిజమ్స్ని అవి ఎట్లా ఉన్నాయో అట్లానే దేవుడు క్రియేట్ చేశాడు, వాటికి చేంజెస్ ఏమీ రాలేదు. అర్థమైందా? ఇప్పుడు ఒక పీజియన్ ఉందనుకోండి, ఆ పీజియన్ని దేవుడు పీజియన్ లాగా క్రియేట్ చేశాడు. సో
అది పీజియన్ లాగా ఉండిపోయింది. అంతేగాని ఒక ఆర్గానిజం అనేది కొత్తగా క్రియేట్ అవ్వలేదు చేంజెస్ వల్ల. దీన్నే నమ్మేవాళ్ళు. జీన్ బాప్టిస్ట్ లామార్క్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్. జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనే సైంటిస్టే ఫస్ట్ అసలు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ప్రపోజ్ చేసింది. అంటే కొత్త కొత్త లైఫ్ ఫామ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త ఆర్గానిజమ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పింది ఈయనే ఫస్ట్ టైం చెప్పింది. He thought that at some point of time in the history, the size of giraffe was equal to that of deer. పురాతన కాలంలో ఎప్పుడో పాయింట్ ఆఫ్ టైం దగ్గర జిరాఫీ యొక్క సైజు ఇంకా జింక యొక్క సైజు రెండు సేమ్గా ఉంటాయి. కానీ డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఆన్ గ్రౌండ్ అండ్ టు రీచ్ ద లోవర్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్, జిరాఫీస్ స్టార్టెడ్ స్ట్రెచింగ్ దేర్ నెక్స్. ఈ రెండు జిరాఫీస్ డేర్స్ సైజులు సేమ్గా ఉంటాయి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఏమైంది అంటే గ్రౌండ్ మీద ఉన్న ఫుడ్ అవైలబిలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు జింకలు ఏం తింటాయి? గ్రౌండ్ మీద ఉన్న గ్రాస్ని తింటూ ఉంటాయి, మహా అయితే కొన్ని ఆకులు తింటూ ఉంటాయి చిన్న చిన్న మొక్కల మీద నుంచి. సో గ్రౌండ్ మీద ఫుడ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇంకా హై లెవెల్లో ట్రీస్లో ఉన్న ఆకులు ఇవన్నీ తినటం మొదలు పెట్టాలి. సో జిరాఫీస్ ఏం చేసినాయి అంటే చిన్నగా వాటి మెడని స్ట్రెచ్ చేయడం మొదలుపెట్టినాయి, చిన్న చిన్న బ్రాంచెస్లోని ఆకుల్ని అందుకోవడానికి. బికాస్ ఆఫ్ కంటిన్యూస్ స్ట్రెచింగ్ ఆఫ్ నెక్ ఆఫ్టర్ సెవరల్ జనరేషన్స్, జిరాఫీస్ డెవలప్ లాంగ్ నెక్స్. ఇట్లా జనరేషన్స్ తరబడి ఇట్లా గ్రౌండ్ మీద ఫుడ్ దొరక్క అవి స్ట్రెచ్ చేస్తూ ఉన్నాయి నెక్స్ట్ని. సో ఇట్లా జనరేషన్స్ తరబడి ఇట్లా స్ట్రెచ్ చేయటం వల్ల లాంగ్ నెక్స్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్పి చెప్తున్నాడు. Such characters that are developed during the lifetime of an organism are called acquired characters. ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ జీన్స్లో నుంచి పేరెంట్స్లో నుంచి రాకుండా తన లైఫ్ టైంలోనే తను డెవలప్ చేసుకుంటే ఒక క్యారెక్టర్ని, దాన్ని acquired characters అంటాం. Lamarck proposed that these acquired characters are passed on to its offspring, that is to the next generation, and proposed a theory of inheritance of acquired characters. లామార్క్ ఏం చెప్పాడు అంటే ఇట్లాంటి ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటే తన లైఫ్ టైంలో తాను ఎక్వైర్ చేసుకున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెక్స్ట్ జనరేషన్కి ఆ ఆర్గానిజం పాస్ చేయగలుగుతుంది. ఓకేనా? ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అని చెప్పి ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే elongation of neck and forelimbs in giraffe. మనం ఏమనుకున్నాం, జిరాఫీ అన్న డీర్ అంటే జింక్ అన్న రెండు ఒకేలాగా ఉండేయంట. జిరాఫీకి మెడ ఎత్తుగా అట్లా ఉండేది కాదంట. డీర్స్ జింకలు ఎట్లా అయితే ఉండేవో జిరాఫీ కూడా అట్లా ఉండేదంట. కానీ గ్రౌండ్ మీద ఉండే ఫుడ్ అవైలబిలిటీ తగ్గిపోయినప్పుడు హై లెవెల్లో ఉండే ఫుడ్ని అంటే చెట్ల మీద ఉండే ఫుడ్ని అందుకోవడానికి మెడని సాగదీయటం మొదలుపెట్టిందంట, ఇట్లా స్ట్రెచ్ చేయడం మొదలుపెట్టింది. అట్లా స్ట్రెచ్ చేయటం వల్ల జనరేషన్స్ గడిచే కొద్దీ దాని నెక్ అనేది ఎలాంగేట్ అయిపోయిందంట. సో మనకి జిరాఫీ అనేది ఒకటి కొత్త షేప్లో ఫామ్ అయిపోయింది. ఓకేనా? ఇట్లా ఒక లైఫ్ టైంలో అది చేసిన పని వల్ల ఒక కొత్త క్యారెక్టరిస్టిక్ ఫామ్ అయితే వాటిని ఎక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాము. ఇట్లాంటి ఎక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా కొత్త జనరేషన్కి ట్రాన్స్మిట్ అవుతాయి అని చెప్పాడు. దాన్ని ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటాం. మనం ఇందాక చెప్పుకున్న దానికి దీనికి పర్ఫెక్ట్ ఆపోజిట్గా ఉన్నాయి కదా. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజంకి ఒక బాడీ పార్ట్ పోయింది అనుకుందాం. ఒక బాడీ పార్ట్ పోయింది అనుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఆ బాడీ పార్ట్ పోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యానిమల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీప్ ఉంది. ఆ షీప్కి 3 లెగ్సే ఉన్నాయి. 4 లెగ్స్ ఉండాలి, అయితే 3 లెగ్సే ఉన్నాయి. 3 లెగ్సే ఉన్నాయి కానీ హ్యాపీగానే బతుకుతుంది. అదేం చేసింది అంటే దానికి ఒక పిల్ల పుట్టింది. ఆ పుట్టిన పిల్లకి 3 లెగ్సే ఉంటాయా? 4 ఉంటాయి. ఎందుకంటే పేరెంట్కి 3 ఉండటం వల్ల ఆఫ్ స్ప్రింగ్కి కూడా 3 ఉండాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ 4 ఉంటాయి. ఎందుకంటే ఈ షీప్ ఏదైతే ఉందో తన లైఫ్లో తన
ఒక లెగ్ని పోగొట్టుకుంది, అంతేగాని అది జీన్స్ వల్ల వచ్చింది కాదు కదా. సో అది ట్రాన్స్మిట్ అవ్వదు. కానీ ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు, ఇవి వాటి లైఫ్ టైంలో వాటి నెక్స్ట్ని సాగదీసినాయి అంట. ఆ నెక్ అనేది ఎలాంగేట్ అయిందంట. ఆ నెక్ అనేది ఎట్లయితే ఎలాంగేట్ అయిందో అది ఆస్ప్రింగ్ కూడా ట్రాన్స్మిట్ అయిద్ది అంటున్నాడు. బట్ ఇది ఇందాక చెప్పుకున్న దానికి పర్ఫెక్ట్లీ ఆపోజిట్. ఓకే, సో ఇది ఒకసారి అర్థం చేసుకోండి. బట్ ఆగస్టస్ వైస్మ్యాన్ టెస్టెడ్ దిస్ థియరీ బై అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ర్యాట్స్. ఆగస్టస్ వైస్మ్యాన్ అనే ఆయన ఈ థియరీని ర్యాట్స్ మీద టెస్ట్ చేసి చూశాడు. హీ రిమూవ్డ్ టైల్స్ ఆఫ్ పేరెంటల్ ర్యాట్స్. ఈయన ఏం చేశాడు అంటే ర్యాట్స్ని తీసుకున్నాడు, ర్యాట్స్ యొక్క పేరెంట్స్ ఏవైతే ఉంటాయో మదరు ఫాదరు, వాటి టైల్స్ని కట్ చేశాడు. ఇప్పుడు వాటిని రిప్రొడ్యూస్ చేసి వాటికి ఎట్లాంటి పిల్లలు పుడతాయో చూశాడు. హీ అబ్జర్వ్డ్ దట్ దేర్ ఆస్ప్రింగ్స్ ఆర్ నార్మల్ విత్ టైల్స్. ఇట్లా వాటి టైల్స్ని మనం కత్తిరించినా కూడా వాటికి పుట్టే పిల్లలు టైల్స్తోనే పుట్టినాయంట. ఇది ఆబ్వియస్ కదా, మనం రియల్ లైఫ్లో దీన్ని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. లైఫ్ టైంలో ఏదో ఒక ఆర్గన్ పోవడం వల్ల పిల్లలకి ఆర్గన్ లేకుండా ఉండదు, ఆర్గన్ ఉంటుంది పిల్లలకి. హీ హ్యాస్ డన్ ఇట్ అగైన్ అండ్ అగైన్ ఫర్ 22 generations, బట్ స్టిల్ ఆస్ప్రింగ్స్ ఆర్ నార్మల్ విత్ టైల్స్. ఇది ఎన్ని జనరేషన్స్ చేశాడు, ఒక జనరేషన్ కాదంట, 22 generations ఇట్లా టైల్స్ కట్ చేస్తూ వెళ్ళిపోయాడంట. ఫస్ట్ జనరేషన్ టైల్స్ కట్ చేశాడు, నెక్స్ట్ పిల్లలు పుట్టినాయి, ఆ పిల్లలు మళ్ళీ టైల్స్ కట్ చేశాడు, మళ్ళీ అవి రిప్రొడ్యూస్ చేసుకొని పిల్లలు పుట్టినాయి, ఆ పిల్లలకి టైల్స్ కట్ చేశాడు, మళ్ళీ అవి రిప్రొడ్యూస్ చేసి పిల్లల్ని కన్నాయి. ఇట్లా 22 generations చేసినా కూడా ఇప్పుడు 22 generations తర్వాత పుట్టిన ఆస్ప్రింగ్కి కూడా టైల్స్ ఉన్నాయంట. He proved that bodily changes are not inherited. దీన్ని బట్టి ఆయన ఏం చెప్పాడు అంటే బాడీలీ చేంజెస్ ఏవైతే ఉంటాయో, ఒక ఆర్గానిజం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు బాడీలో జరిగిన చేంజెస్ ఏవైతే ఉంటాయో, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల బాడీలో జరిగిన చేంజెస్ అవి ఇన్హెరిట్ అవ్వవు అని చెప్పాడు. సో దే వోంట్ బి పాస్ టు ఇట్స్ ఆస్ప్రింగ్స్. అవి ఇన్హెరిట్ అవ్వవు కాబట్టి ఆస్ప్రింగ్కి అవి పాస్ అవ్వవు. ఓకేనా, ఈ కాన్సెప్ట్ అర్థమైందా అందరికీ? అర్థమైంది. ఓకే, సో లామార్కిజం కరెక్టా కాదా? ఫైనల్గా లామార్కిజం అనేది కరెక్టా కాదా? కాదు సార్. ఓకే, సో నెక్స్ట్ది డార్వినిజం అనే కాన్సెప్ట్ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు డార్విన్ అనే హలో క్లాస్ లో జాయిన్ అవ్వడానికి చాలా మంది అడుగుతున్నారు, ఒకసారి చూడండి. ఓకే, ఓకే, డార్వినిజం అనే కాన్సెప్ట్ చూద్దాం. చార్లెస్ డార్విన్ పేరు వినే ఉంటారు కదా మీరు, చాలా పాపులర్ కాన్సెప్ట్ ఇది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే థియరీ ఇది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొంచెం జాగ్రత్తగా వినండి. చార్లెస్ డార్విన్ ప్రపోజ్డ్ న్యాచురల్ సెలెక్షన్, ద ఫేమస్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. న్యాచురల్ సెలెక్షన్ అనే థియరీని ప్రపోజ్ చేశాడు. ఓకేనా, న్యాచురల్ సెలెక్షన్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశాడు. దీన్నే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని కూడా అంటాం. ఓకే, చార్లెస్ డార్విన్ వాజ్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్. He voyaged for 5 years just when he was 22 years old. వాయేజ్ ఫర్ 5 years అంటే పడవల్లో వేరే వేరే దేశాలకి తిరుగుతూ ఉండేవాడంట, కొత్త దేశాల్ని కనిపెడుతూ ఉండేవాడు. 22 years వయసులోనే ఇవన్నీ చేశాడంట. ఇన్ ద వరల్డ్ సర్వే షిప్ HMS బీగల్. ఈ ఏ షిప్లో తిరిగాడు అంటే HMS బీగల్ అనే షిప్లో తిరిగాడంట. ఇది వరల్డ్ సర్వే షిప్ అంట, అంటే వరల్డ్లో ఏ ప్లేస్ ఎక్కడుంది అని సర్వే చేయడానికి వాడిన షిప్. అర్థమైందా? ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు స్టార్ట్ అయితే ఇంగ్లాండ్కి వెస్ట్ ఎన్ని కిలోమీటర్లు వెళ్తే అమెరికా వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తే సౌత్ అమెరికా వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తే ఇండియా వస్తుంది, ఇట్లా సర్వే చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, సో అది వరల్డ్ సర్వే షిప్ HMS బీగల్లో ఇట్లా తిరుగుతూ ఉండేవాడు. He visited a number of places including Galapagos Islands. ఇట్లా తిరుగుతూ చాలా ప్లేసెస్ని తిరిగాడంట. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలపాగోస్ ఐలాండ్స్కి కూడా వెళ్ళాడంట.
he keenly observed that the flora and fauna of these places, అక్కడున్న చెట్లు అండ్ జంతువులు వీటన్నిటిని కీన్గా అబ్జర్వ్ చేశాడంట. ఫ్లోరా అంటే ఏంటి అంటే చెట్లు, ఫౌనా అంటే ఏంటి అంటే యానిమల్స్. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వాటన్నిటిని కీన్గా అబ్జర్వ్ చేశాడంట ఆ ఐలాండ్స్లో. హీ గ్యాదర్డ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్సెస్. ఎప్పుడైతే మనం నేచర్ని అబ్జర్వ్ చేస్తామో మనం చాలా నేర్చుకోగలుగుతాం. ఇది మనకు అందరికీ తెలిసిందే. సో ఆయన ఆ ఫ్లోరాని అండ్ ఫౌనాని కీన్గా అబ్జర్వ్ చేయటం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ని, ఎవిడెన్సెస్ని తీసుకురాగలిగాడంట. డార్విన్ అబ్జర్వ్డ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ బర్డ్స్ which are exhibiting diversity in structure in the Galapagos Islands. ఈయనేం అబ్జర్వ్ చేశాడంటే రిలేటెడ్ బర్డ్స్ ఉన్నాయంట, ఫించెస్ ఉన్నాయి. వాటి పేరు ఏంటి అంటే ఫించెస్. ఫించెస్ కిందకే వస్తాయి, ఇక్కడ కనిపించే బర్డ్స్ అన్నీ ఫించెస్ కిందకే వస్తాయి. అంటే ఇవి క్లోజ్లీ రిలేటెడ్, బట్ వాటి స్ట్రక్చర్లో చాలా డైవర్సిటీని గమనించాడంట. అంటే స్ట్రక్చర్లో డిఫరెన్సెస్ని గమనించాడు. ఇవన్నీ ఫించెస్సే, కాకపోతే వాటి స్ట్రక్చర్, వాటి బీక్ షేప్ కానీ కలర్స్ కానీ వీటిలో డిఫరెన్సెస్ని గమనించాడు. డార్విన్ అబ్జర్వ్డ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ బర్డ్స్ విచ్ ఆర్ ఎగ్జిబిటింగ్ డైవర్సిటీ ఇన్ స్ట్రక్చర్ ఇన్ ద గెలాపగోస్ ఐలాండ్స్. అవి బాగా రిలేటెడ్ బర్డ్స్, కానీ వాటి బాడీ షేప్లో లేకపోతే స్ట్రక్చర్లో డిఫరెన్సెస్ని, డైవర్సిటీని గమనించాడు. దీస్ బర్డ్స్ ఆర్ ఫించ్ బర్డ్స్. ఆ బర్డ్సే ఫించ్ బర్డ్స్ అంట. అబ్జర్వ్ ద ఫిగర్ 12. హౌ డు ద బీక్స్ హెల్ప్ దెమ్. ఓకేనా, ఇక్కడ మనం ఈ ఫిగర్ని గమనించినట్లయితే లార్జ్ గ్రౌండ్ ఫించెస్ ఏమో సీడ్స్ని తింటూ ఉంటాయి. సీడ్స్ని తినడానికి అనువుగా వాటి బీక్ అనేది ఇట్లా కొంచెం షార్ట్గా అండ్ వెడల్పుగా ఉంటుంది. అప్పుడే కదా ఒక సీడ్ అనేది దాంట్లో పట్టిద్ది. నెక్స్ట్ది క్యాక్టస్ గ్రౌండ్ ఫించ్. క్యాక్టస్ని తినే ఫించ్ ఎట్లా ఉండిద్ది అంటే, ఇప్పుడు ఇక్కడ క్యాక్టస్కి ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళు మనకి తగలకుండా ఉండాలంటే చాలా సన్న బీక్ ఉంటే మాత్రమే ఆ ముళ్ళు తగలకుండా మనం ఆ క్యాక్టస్ని తినగలుగుతాం. సో బీక్ అనేది షార్ప్గా, లాంగ్గా అండ్ థిన్గా ఉంది దీంట్లో. నెక్స్ట్ది వెజిటేరియన్ ఫించెస్. మామూలు ఆకుల్ని లేకపోతే పూలని అండ్ మొగ్గల్ని తినే వెజిటేరియన్ ఫించెస్ ఇట్లా బీక్ అనేది ఇట్లా ఉంది, నార్మల్గా షార్ట్గా అండ్ నార్మల్గా ఉంది. లావుగా వెడల్పుగా లేదు, మరీ సన్నగా లేదు. నెక్స్ట్ది వుడ్ పెకర్ ఫించ్. వుడ్ పెకర్ ఫించ్ అంటే ఇట్లా తవ్వుకొని, అది ఫస్ట్ తవ్వుకోవాలి, వెతుక్కొని ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటుంది, ట్రీస్లో కానీ గ్రౌండ్ మీద నుంచి కానీ. సో దానికి తగ్గట్టుగా స్ట్రాంగ్గా అండ్ షార్ప్గా బీక్ అనేది ఉంది. ఓకేనా, సో ఇట్లా ఫించ్ అనే ఆర్గనిజంకి సంబంధించిన బర్డ్స్ అయినా కూడా అవి ఏం తింటాయి అనే దాన్ని బట్టి వాటి బీక్ షేప్ అనేది ఉంది. దీన్ని గమనించాడు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బుక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ రిటన్ బై సర్ చార్లెస్ లయల్. He suggested that geological changes occurred in a uniform rate. Darwin did not agree to this idea. ఓకే, సో ఇతను ఒక బుక్ చదివాడంట. ఆ బుక్ పేరు ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. అది రాసింది ఎవరు అంటే సర్ చార్లెస్ లయల్. ఓకే, సో అక్కడ ఆ బుక్లో సర్ చార్లెస్ లయల్ ఏం చెప్పాడు అంటే, ఈ జియోలాజికల్ చేంజెస్ అనేవి యూనిఫామ్ రేట్లో అక్కర్ అవుతూ ఉంటాయని చెప్పారు. బట్ డార్విన్ దీనికి అగ్రీ చేయలేదు. ఓకేనా, he felt that large changes occurred due to accumulation of small changes. డార్విన్ ఏమంటాడు అంటే యూనిఫామ్ రేట్లో చేంజెస్ అనేవి జరగవు, చిన్నగా మార్పు వస్తూ ఉండదు. మార్పు అనేది ఎట్లా వస్తుంది అంటే చిన్న మార్పులు చాలా కలిసిపోయి సడన్గా ఒక పెద్ద మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదంతా తర్వాత మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. డార్విన్ వాజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫేమస్ మాల్థస్ థియరీ. ఓకేనా,
డార్విన్కి ఇంకొక థియరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందంట డార్విన్ మీద. అదేంటి అంటే మాల్థస్ థియరీ అంట. దిస్ వాస్ రిటర్న్ ఇన్ అన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్. మాల్థస్ థియరీ అనేది ఎక్కడ రాశారు అంటే అన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే ఒక పేపర్లో ఈ మాల్థస్ థియరీ అని చెప్పేసి ఒకటి వచ్చిందంట. ఓకేనా. మాల్థస్ అబ్జర్వ్డ్ దట్ పాపులేషన్ గ్రోస్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ whereas food sources increases in arithmetic progression. మాల్థస్ అనే ఆయన ఏం చెప్పాడు అంటే ఈ మాల్థస్ థియరీ ఏంటి అంటే పాపులేషన్ ఏమో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతూ ఉంటుంది, కానీ ఫుడ్ సోర్సెస్ ఏమో అవైలబుల్ ఫుడ్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది కేవలం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే పెరుగుతూ ఉంటుంది. మీకు తెలుసు కదా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే తెలుసా మీకు? జామెట్రిక్ డిఫరెన్స్ అంటారు, తెలుసు కదా. జామెట్రిక్ డిఫరెన్స్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటే దాన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. లేకపోతే డిఫరెన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. 1 ఉంది, సెకండ్ లెవెల్ 2 ఉంది, థర్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది 4 ఉంది, ఇదేమో 3 ఉంది. అర్థమైందా? జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మల్టిప్లై అవుతూ ఉంటుంది, 2 times అవుతుంది ఎట్ ఎవ్రీ స్టేజ్. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే డబుల్ అవుతూ ఉంటుంది ఎట్ ఎవ్రీ స్టేజ్. కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ బట్టి ఇక్కడ జస్ట్ 1 అనేది యాడ్ అవుతూ ఉంటుంది. 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. ఇక్కడ మాత్రం 1 × 2 2, 2 × 2 4, 4 × 2 8 ఇట్లా. సో ఆర్గానిజమ్స్ అనేది ఆర్గానిజమ్స్ ఇట్లా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతూ ఉంటే ఫుడ్ సోర్సెస్ మాత్రం ఫుడ్ క్వాంటిటీ మాత్రం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతూ ఉంటుంది అని చెప్తారు. ఇది మాల్థస్ థియరీ. ఇది కూడా కొంచెం అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దీస్ ఐడియాస్ డార్విన్ ప్రపోజ్ ద థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. అతనికి ఉన్న నాలెడ్జ్, అతని అబ్జర్వేషన్స్ అండ్ దెన్ ఈ 2 థియరీస్ని బేస్ చేసుకొని కొత్త థియరీని ప్రపోజ్ చేశాడు. న్యాచురల్ సెలెక్షన్ అనే థియరీని ప్రపోజ్ చేశాడు. విచ్ మీన్స్ దట్ నేచర్ ఓన్లీ సెలెక్ట్స్ ఆర్ డిసైడ్స్ విచ్ ఆర్గానిజం షుడ్ సర్వైవ్ ఆర్ పెరిష్ ఇన్ నేచర్. న్యాచురల్ సెలెక్షన్ యొక్క కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ఒక్క లైనే. నేచర్ ఓన్లీ సెలెక్ట్స్ ఆర్ డిసైడ్స్ విచ్ ఆర్గానిజం షుడ్ సర్వైవ్ ఆర్ పెరిష్ ఇన్ నేచర్. నేచర్లో, ప్రకృతిలో ఏ ఆర్గానిజం అనేది సర్వైవ్ అవ్వాలి, లేకపోతే ఏ ఆర్గానిజం అనేది అంతరించిపోవాలి అనేది నేచరే డిసైడ్ చేస్తుంది. ఓకేనా. ప్రకృతిలో లేకపోతే నేచర్లో ఏ ఆర్గానిజం అనేది సర్వైవ్ అవ్వాలి, లేకపోతే ఏ ఆర్గానిజం అనేది అంతరించుకుపోవాలి అనేది ఈ నేచరే డిసైడ్ చేసుకుంటుంది. ఓకేనా. దీన్నే న్యాచురల్ సెలెక్షన్ అంటారు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. దీన్నే మనం షార్ట్గా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం. చాలా పాపులర్ లైన్ ఇది, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. సో దాని గురించి ఇంకా అర్థం చేసుకుందాం. ద ఆర్గానిజమ్స్ విత్ యూస్ఫుల్ ట్రైట్స్ విల్ సర్వైవ్. ఏ ఆర్గానిజమ్స్కి అయితే యూస్ఫుల్ ట్రైట్స్ ఉంటాయో, అవి బతకడానికి ఉపయోగపడే లక్షణాలు వాటికి ఉంటే గనక అవి సర్వైవ్ అవుతాయి. ఇఫ్ ద ట్రైట్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ టు ఆర్గానిజమ్స్ then they are going to be perished or eliminated from its environment. అలా కాకుండా కొన్ని ఆర్గానిజమ్స్కి వాటికి ఉపయోగం లేని ట్రైట్స్, ఇంకా వాటికి హాని కలిగించే ట్రైట్స్ ఉంటాయి. అట్లాంటి ఆర్గానిజమ్స్ అంతరించిపోతాయి అని చెప్తున్నారు. ఏ ఆర్గానిజమ్స్కి అయితే అవి బతకడానికి ఉపయోగపడే ట్రైట్స్ వాటికి ఉంటాయో అవి హ్యాపీగా సర్వైవ్ అవుతాయి ప్రకృతిలో, నేచర్లో. ఏ ఆర్గానిజమ్స్కి అయితే ఉపయోగపడని ట్రైట్స్ ఉంటాయో, అలాగే ఉపయోగపడకపోయినా కూడా వాటికి హాని చేసే ట్రైట్స్ ఏ ఆర్గానిజమ్స్కి అయితే ఉంటాయో అవి అంతరించుకొని పోతాయి ప్రకృతి నుంచి అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్ఫ్రెడ్ రూసెల్ వాలేస్ ఆల్సో ఇండిపెండెంట్లీ కండక్టెడ్ దట్ న్యాచురల్ సెలెక్షన్ కాంట్రిబ్యూటెడ్ టు ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీసెస్. ఇలా డార్విన్ అనే ఆయన ఈ న్యాచురల్ సెలెక్షన్ అనే థియరీని ప్రపోజ్ చేస్తున్న టైంలోనే ఆల్ఫ్రెడ్ రూసెల్ వాలేస్ అనే సైంటిస్ట్ కూడా, ఇది తెలియదు ఇప్పుడు మనకంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో 1 or 2 minutes మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ అప్పుడు వాళ్ళు అంతగా కనెక్టెడ్గా లేరు కదా.
ఒక కంట్రీలో డార్విన్ వర్క్ చేస్తుంటే ఇంకొక కంట్రీలో ఎక్కడో ఆల్ఫ్రెడ్ రూసెల్ వాలెస్ అనే సైంటిస్ట్ వర్క్ చేస్తున్నాడంట. అతను కూడా అదే టైంలో ఇట్లా న్యాచురల్ సెలెక్షన్ వల్లే కొత్త స్పీసీస్ అనేవి జనరేట్ అవుతున్నాయి, కొత్త ఆర్గనిజమ్స్ క్రియేట్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక థియరీని ప్రపోజ్ చేశాడంట. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ red beetles which are seen and eaten by crows. So the population of red beetles gradually got eliminated or perished from its environment. But at the same time, the beetles which are green in color, which are present on the green leaves, were not noticed by crows. So the green beetles survived in the environment and their population have gradually increased. This is nothing but natural selection. సో న్యాచురల్ సెలెక్షన్కి ఒక్క చిన్న పారాగ్రాఫ్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అదేంటి అంటే ఒక చిన్న స్టోరీ, ఓకేనా. సో బీటిల్స్ అని ఒక ఆర్గనిజం ఉంది, ఓకేనా. పురుగులు, జస్ట్ పురుగులు, మనం చూసే ఉంటాం. బీటిల్స్ అంటాం వాటిని. రౌండ్ షేప్లో ఉంటాయి పురుగులు. 2 కలర్స్లో ఉన్నాయంట, గ్రీన్ కలర్లో ఉన్నాయి అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి. ఆ పురుగులు గ్రీన్ కలర్లో ఉన్నాయి అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది అంటే రెడ్ కలర్లో ఉన్నాయి అయినా గ్రీన్ కలర్లో ఉన్నాయన్నా చెట్ల మీదే ఉంటాయి, ఎందుకంటే ఆకుల్ని తింటూ ఉంటాయి ఆ పురుగులు. సో చెట్ల మీదే ఉంటాయి. ఇప్పుడు వీటిని తినే ఆర్గనిజమ్స్ ఏంటి అంటే కాకులు అండ్ వేరే పక్షులు ఈ బీటిల్స్ని తింటూ ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది అంటే రెడ్ కలర్ బీటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాంట్స్ మీద ఉన్నప్పుడు కాకులకి కానీ వేరే బర్డ్స్కి కానీ అవి ఈజీగా కనిపిస్తున్నాయి. అర్థమవుతుంది కదా. మన దగ్గర ఒక ఆర్గనిజం ఉంది, దాని పేరు బీటిల్స్, ఓకేనా. పురుగులు, జస్ట్ పురుగులు, రౌండ్గా ఉండే పురుగులు. వాటిలో 2 కలర్స్ ఉన్నాయి, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఓకేనా. ఇవి ఏం చేస్తూ ఉంటాయి, చెట్ల మీద ఉంటూ ఉంటాయి, చెట్ల మీద ఆకులు తింటూ ఉంటాయి ఈ పురుగులు. ఇప్పుడు విషయం ఏంటి అంటే వీటిని తినే ఆర్గనిజమ్స్ ఏంటి అంటే కాకులు ఇంకా వేరే బర్డ్స్. ఇప్పుడు వీటికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే రెడ్ కలర్లో ఉన్న బీటిల్స్ గ్రీన్ కలర్ ప్లాంట్ మీద ఉండటం వల్ల అవి పక్షులకి కానీ క్రోస్కి కానీ ఈజీగా కనిపిస్తున్నాయి. సో ఈజీగా కాకులు లేకపోతే వేరే బర్డ్స్ వచ్చేసి ఈ రెడ్ వాటిని అన్నిటిని తినేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ గ్రీన్ కలర్లో ఉన్న బీటిల్స్ మాత్రం ఆకుల మీద ఈజీగా కనిపించవు, ఎందుకంటే ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి, ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. సో గ్రీన్ కలర్లో ఉన్న బీటిల్స్ మాత్రం కనిపించవు బర్డ్స్కి అండ్ బర్డ్స్ వాటిని తినవు. ఫైనల్గా ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఇప్పుడు ఇది ఒక ట్రైట్ కదా, రెడ్ కలర్ అనేది ఒక ట్రైట్, గ్రీన్ కలర్ అనేది ఒక ట్రైట్, ఓకేనా. వాటి స్కిన్ కలర్కి 2 ట్రైట్స్ ఉన్నాయి, 2 విధాలుగా ఉంది. రెడ్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో ఉంది. ఎప్పుడైతే చిన్నగా రెడ్ కలర్ అనేది ఎలిమినేట్ అయిపోతూ ఉందో, హలో ఎవరన్నా డౌట్ అడిగారా? ఎప్పుడైతే రెడ్ కలర్ అనేది మనకి నేచర్లో నుంచి చిన్నగా ఎలిమినేట్ అయిపోతూ ఉంది అంటే రెడ్ కలర్వి బ్రీడ్ చేయట్లేదు సరిగ్గా, ఓన్లీ గ్రీన్ కలర్వి బ్రీడ్ చేసుకుంటూ ఉన్నాయి. రెడ్ కలర్ అనేవి పోతూ ఉన్నాయి, చిన్నగా రెడ్ కలర్ అనేవి అంతరించిపోతూ ఉన్నాయి. ఓన్లీ గ్రీన్ కలరే మిగులుతుంది నేచర్, ఓకేనా. సో ఫైనల్గా పుట్టే ఆస్ప్రింగ్కి కూడా మోస్ట్లీ పుట్టే ఆస్ప్రింగ్స్ అన్ని గ్రీన్ కలర్లోనే ఉంటాయి, ఎందుకంటే మోస్ట్గా బ్రీడ్ చేసుకునేవన్నీ గ్రీన్ కలర్వే కాబట్టి. సో ఇట్లా ఫైనల్గా రెడ్ కలర్ అనేది అంతరించిపోతుంది, గ్రీన్ కలర్ బీటిల్స్ అనేవి ఉండిపోతాయి నేచర్లో. దీన్నే న్యాచురల్ సెలెక్షన్ అంటారు. ఇది అర్థమైందా అందరికీ? ఓకే, అందరూ మైక్స్ ఆఫ్ చేసి పెట్టుకోండి. వేరియేషన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు అన్ ఇండివిజువల్ ఆర్ రిటైన్ వైల్ దోస్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఆర్ లాస్ట్. సో ఇట్లా 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఆ బీటిల్ యొక్క కలర్ అనే ఒక క్యారెక్టర్కి 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒక వేరియేషన్ ఏమో రెడ్, ఒక వేరియేషన్ ఏమో గ్రీన్, ఓకేనా. ఈ వేరియేషన్స్లో ఏ వేరియేషన్ అయితే ఆ ఆర్గనిజంకి ఉపయోగపడుతుందో ఆ వేరియేషన్ అనేది ఉండిపోయింది నేచర్లో. ఏదైతే ఉపయోగపడకుండా హార్మ్ని క్రియేట్ చేస్తుందో ఆర్గనిజంకి ఆ వేరియేషన్ అనేది అంతరించిపోయింది చిన్నగా. వేరియేషన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు అన్ ఇండివిజువల్ ఆర్ రిటైన్ while those which are not useful are lost. In a population, when there is a struggle for existence of the fittest,
ఇన్ ఏ పాపులేషన్ వెన్ దెర్ ఇస్ ఎ స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ద ఫిట్టెస్ట్ విల్ బీ సర్వైవ్డ్. ఎవరైతే ఈ ప్రపంచానికి ఫిట్గా ఉంటారో, ఓకేనా, బతకడానికి ఫిట్గా ఎక్విప్ అయి ఉంటారో వాళ్ళే సర్వైవ్ అవుతారు. అర్థమైందా? సో ఈ గ్రీన్ కలర్ ఏంటి, వాటికి ఒక డిఫెన్స్ మెకానిజం అనేది ఉంది. అంటే అవి గ్రీన్ లీవ్స్ మీద ఉన్నప్పుడు అవి ఎక్కువగా వేరే బర్డ్స్కి కనిపించు. సో వాటి దగ్గర ఒక మెకానిజం ఉంది, అవి ఫిట్గా ఉన్నాయి ఈ బతకడానికి, ఇట్లాంటి ప్రపంచంలో బతకడానికి. సో అవి సర్వైవ్ అయినాయి. కానీ రెడ్ బీటిల్స్ని మనం చూసినట్లయితే అవి డిఫెన్స్ మెకానిజం వాటికి లేదు, కానీ వాటి కలర్ వల్ల వాటికి హామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో అవి ఫిట్గా లేవు, బతకడానికి ఫిట్గా లేవు, ఈజీగా బర్డ్స్కి కనిపిస్తున్నాయి అండ్ అంతరించిపోయినాయి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే నేచర్ ఫేవర్స్ ఓన్లీ యూస్ఫుల్ వేరియేషన్స్. సో ఫైనల్గా నేచర్ అనేది యూస్ఫుల్ వేరియేషన్స్ని మాత్రమే ఫేవర్ చేస్తుంది. ఈచ్ స్పీసీస్ టెన్ టు ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్. ప్రతి స్పీసీస్ లేదా ప్రతి ఆర్గనిజం కూడా చాలా పిల్లల్ని పెడుతుంది. ఓకేనా? చాలా ఆఫ్స్ప్రింగ్స్ అనేది వస్తాయి ప్రతి ఆర్గనిజం నుంచి. దే కంపీట్ విత్ ఈచ్ అదర్ ఫర్ ఫుడ్, స్పేస్, మేటింగ్ అండ్ అదర్ నీడ్స్. అవి చాలా ఫుడ్ కోసం, స్పేస్ కోసం, మేటింగ్ కోసం అండ్ వేరే వేరే అవసరాల కోసం ఎప్పుడు కంపీట్ అవుతూ ఉంటాయి. ఒక ఆర్గనిజము చాలా ఆఫ్స్ప్రింగ్స్ని తీసుకొస్తుంది ఈ ప్రపంచంలోకి. అండ్ ఆ చాలా ఆఫ్స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ కోసం, స్పేస్ కోసం, మేటింగ్ కోసం అండ్ అదర్ నీడ్స్ కోసం కంపీట్ చేసుకుంటూ ఉంటాయి ఒకదాంతో ఒకటి. ఇన్ దిస్ స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ద ఫిట్టెస్ట్ కెన్ సర్వైవ్. ఇట్లా ఈ స్ట్రగుల్లో, బతకటానికి అవి చేసే స్ట్రగుల్లో ఓన్లీ ఫిట్టెస్ట్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉంటాయో అవే సర్వైవ్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. దీన్నే మనం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం. ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసెస్. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం గడిచే కొద్దీ ఒక కొత్త స్పీసీస్ అనేది ఫామ్ అవటానికి ఇది దారి తీస్తుంది. ఓకేనా? యూ మే అబ్జర్వ్ ఇన్ యువర్ సరౌండింగ్స్ సమ్ సీడ్లింగ్స్ అండ్ సమ్ ఆఫ్ ద యానిమల్ కిడ్స్ ఓన్లీ సర్వైవ్. మన సరౌండింగ్స్లో మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో ఏదన్నా పెట్స్ ఉన్నాయి అంటే వాటి చాలా పిల్లలు అనేవి పుడతాయి. కానీ ఏవైతే చిన్నప్పటి నుంచి బాగా కంపీట్ అవుతున్నాయో ఫుడ్కి, ఓకేనా, ఎట్లయినా ఫైట్ చేసి మిగతా వాటన్నిటితో ఫైట్ చేసి అవి మాత్రమే మదర్ దగ్గర పాలు తాగుతూ ఉంటాయి, బాగా హెల్తీగా తయారవుతూ ఉంటాయి. అట్లాంటివి ఏవి అయితే కంపీట్ చేయగలుగుతాయో అవే బతుకుతూ ఉంటాయి. ఓకేనా? డిస్కస్ ఇన్ యువర్ క్లాస్ బేస్డ్ ఆన్ దోస్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఓకేనా? మీకు అర్థమైంది కదా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఏంటో? అర్థమైందా సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే ఏంటో? చెప్పం. మైక్ సౌండ్ తప్పితే ఏం వినిపించట్లేదు. జస్ట్ దాంట్లో చాట్లో మెసేజ్ పెట్టాము. డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ఏ నట్షెల్. ఓకేనా? చిన్న చిన్న పాయింట్స్లో డార్విన్స్ థియరీని చూద్దాం. ఎనీ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ అన్ ఆర్గనిజం డెవలప్స్ వేరియేషన్స్ అండ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ గ్రూప్ ఆర్ నాట్ ఐడెంటికల్. ఓకేనా? ఒక పాపులేషన్ ఉందంటే, ఒక ఆర్గనిజంలో గ్రూప్, ఒక ఆర్గనిజం ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పారో అనే ఒక ఆర్గనిజం ఉంది అంటే కొన్ని పాపులేషన్ ఆఫ్ యానిమల్స్ అనేవి దాంట్లో ఉంటాయి, కొన్ని గ్రూప్ ఆఫ్ స్పారోస్ కలిసి ఉంటూ ఉంటాయి. సో ఆర్గనిజం అనేది వేరియేషన్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది అండ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ ఆర్ నాట్ ఐడెంటికల్. మన పీ ప్లాంట్స్ తీసుకున్నా లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ని తీసుకున్నా మనకి ఎట్లా అయితే వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది ఐ కలర్ ఒకటి ఉంటుంది, వేరే వాళ్ళ ఐ కలర్ ఇంకోటి ఉంటుంది. కొంతమంది హెయిర్ కలర్ ఒక కలర్లో ఉంటుంది, కొంతమందిది వేరే కలర్లో ఉంటుంది. కొంతమంది నోస్ షేప్ ఒకలాగా ఉంటుంది, ఇంకొంతమంది వేరేలాగా ఉంటుంది. సో ఇట్లా ఒక ఆర్గనిజం ఉంది అంటే దాంట్లో ఉన్న పాపులేషన్లో వేరియేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వేరియేషన్స్ అనేవి మనం చూడగలుగుతాం. సో అన్ని మెంబర్స్ ఒకేలాగా ఉండవు ఆర్గనిజంలో.
అన్ని యానిమల్స్ ఒకేలాగా ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. వేరియేషన్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్ టు ఆస్ప్రింగ్ త్రూ హెరిడిటీ. ఈ వేరియేషన్స్ అనేవి పేరెంట్ నుంచి ఆస్ప్రింగ్కి హెరిడిటీ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. The natural selection over abundance of offspring leads to a constant struggle for their survival in any population. ఓకేనా? ఏ ఆర్గనిజం తీసుకున్నా కూడా ఒక ఆర్గనిజం ఉంటే కేవలం ఒక బేబీకి మాత్రమే బర్త్ ఇవ్వదు, చాలా నెంబర్ ఆఫ్ బేబీస్కి బర్త్ ఇస్తారు. ఓకేనా? ఒక ఆర్గనిజం తీసుకుంటే చాలా బేబీస్కి బర్త్ ఇస్తుంది. ఓకేనా? సో ఇన్ని ఆస్ప్రింగ్స్ రావటం వల్ల అవి బాగా కంపీట్ అవుతాయి, కాన్స్టెంట్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి అవి బతకడానికి, సర్వైవ్ అవడానికి. ఓకేనా? ఇట్లా స్ట్రగుల్ అవుతున్నప్పుడు న్యాచురల్ సెలెక్షన్ ద్వారా మాత్రమే ఏవి బతుకుతాయి, ఏవి అంతరించిపోతాయి అనేది డిసైడ్ అవుతుంది. Individuals with variations that help them to survive and reproduce tend to live longer and have more offspring than organisms with less useful features. ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఆర్గనిజం తీసుకున్నట్లయితే దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి అన్నాం. ఆ వేరియేషన్స్లో కొన్ని వేరియేషన్స్ ఏమో బాగా హెల్ప్ అవుతాయి ఆర్గనిజంకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటిల్స్ గురించి మాట్లాడుకున్నాం. గ్రీన్ బీటిల్స్ ఏమో అవి గ్రీన్ కలర్లో ఉండటం వల్ల, అవి లీవ్స్ మీద ఉండటం వల్ల బర్డ్స్కి కనిపించవు. సో ఆ గ్రీన్ కలర్ అనే వేరియేషన్ అనేది ఈ బీటిల్కి, ఈ ఆర్గనిజంకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? హెల్ప్ అవటం వల్ల ఇవి బాగా మోర్ ఆస్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. ఓకేనా? సో ఇవి బాగా సర్వైవ్ అవ్వగలుగుతాయి. అలా కాకుండా లెస్ యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్న ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్లో ఉన్న వేరియేషన్ ఏదైతే ఉందో అది యూస్ఫుల్ కాదు, హార్మ్ఫుల్ యాక్చువల్గా. సో అట్లాంటివి అంతగా రీప్రొడ్యూస్ చేయవు, ఎక్కువ ఆర్గనిజమ్స్ని ప్రొడ్యూస్ చేయవు అండ్ తొందరగా అంతరించిపోతాయి. The offsprings of survivors inherit the useful variations. ఇప్పుడు గ్రీన్ కలర్ మాత్రమే బాగా బతుకుతున్నాయి కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ అనేవి బర్డ్స్ నుంచి తప్పించుకొని ఉండగలుగుతాయి కాబట్టి అవే రిప్రొడ్యూస్ చేస్తున్నాయి, అవే ఆస్ప్రింగ్స్ని ఇస్తున్నాయి. సో ఫైనల్గా ఏమవుతుంది, ఆ గ్రీన్ కలర్ ఆస్ప్రింగ్సే మిగిలిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఉట్టి గ్రీన్ ఉందనుకోండి, గ్రీన్ ప్యూర్ బ్రీడ్. ఉట్టి రెడ్ ఉందనుకోండి, రెడ్ ప్యూర్ బ్రీడ్. ఈ రెండు క్రాస్ చేస్తే మనకి రెడ్ అన్న రావచ్చు, గ్రీన్ అన్న రావచ్చు. కానీ మనం ఓన్లీ గ్రీన్ కలర్నే తీసుకొని దాంట్లోనే రిప్రొడక్షన్ జరుగుతుంది. ఓకేనా? సో గ్రీన్ కలర్ రిప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చే ఆస్ప్రింగ్స్ కూడా ఆబ్వియస్లీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఆస్ప్రింగ్స్ ఆఫ్ సర్వైవర్స్ ఇన్హెరిట్ ద యూస్ఫుల్ వేరియేషన్స్. యూస్ఫుల్ వేరియేషన్నే ఇన్హెరిట్ చేసుకుంటాయి నెక్స్ట్ జనరేషన్ యొక్క ఆస్ప్రింగ్స్. అండ్ ద సేమ్ ప్రాసెస్ హ్యాపెన్స్ with every new generation until the variation becomes a common feature. సో ఇట్లా ప్రతి కొత్త జనరేషన్లో ఇట్లా యూస్ఫుల్ వేరియేషన్ ఏదైతే ఉందో అదే ఇన్హెరిట్ అవుతుంది. ఫైనల్గా ఆ ఆర్గనిజంలో ఆ న్యూ వేరియేషన్ అనేది ఇంకా కామన్ అయిపోయింది, అన్నిట్లో కామన్ ఫీచర్ లాగా మిగిలిపోయింది. ఇంకా రెడ్ కలర్ అనేది అంతరించిపోయింది, ఓన్లీ బీటిల్ అన్నామంటే బీటిల్ అంటే గ్రీన్ కలర్లో ఉండిద్ది అనేది ఫిక్స్ అయిపోయింది. As the environment changes, the organism within the environment adapt and changes to the new living conditions. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్, పరిసరాలు మారుతాయో ఆర్గనిజం అనేది ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవడానికి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈచ్ స్పీసీస్ ఆఫ్ ఆర్గనిజం కెన్ అక్యుములేట్ సో మెనీ చేంజెస్ దట్ ఇట్ బికమ్స్ ఎ న్యూ స్పీసీస్. బాగా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నట్లయితే ఆర్గనిజం అనేది చాలా చేంజెస్కి గురవుతుంది. ఓకేనా? ఒక స్పీసీస్ అనేది చాలా చేంజెస్కి గురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటిల్సే తీసుకుందాం. ఈ బీటిల్స్ అనేవి ఫస్ట్లో 2 కలర్స్ ఉండేవి, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత, కొన్ని జనరేషన్స్ మారిన తర్వాత మనం చూస్తే రెడ్ కలర్ అనేది ఉండదు, ఇంకా ఓన్లీ గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఇట్లా చాలా చేంజెస్ వస్తాయి. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కలర్ అనేది. అట్లనే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి బాడీలో, వాటిలో చాలా చేంజెస్ వస్తాయి. ఇట్లా చాలా టైం గడిచే కొద్ది ఈ చేంజెస్ అన్నీ బాగా అక్యుములేట్ అయిపోతాయి, అంటే బాగా స్టోర్ అయిపోతాయి, చాలా చేంజెస్ అనేవి వస్తాయి. సో ఇట్లా చాలా చేంజెస్ రావటం వల్ల ఒరిజినల్ ఆర్గనిజంకి ఫైనల్గా చాలా జనరేషన్స్ తర్వాత మనం చూసే ఆర్గనిజంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
చాలా డిఫరెన్స్ ఉందంటే మనం ఏం చెప్పొచ్చు, ఒక కొత్త ఆర్గానిజం క్రియేట్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చు కదా. సో over a long period of time, each species of organism can accumulate so many changes that it becomes a new species. ఇట్లా చాలా చేంజెస్ని అక్యుములేట్ చేసుకొని ఒక కొత్త స్పీసీస్ లాగా ఫామ్ అయింది. సిమిలర్ టు బట్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఒరిజినల్ స్పీసీస్. సో ఒరిజినల్ స్పీసీస్ మనం ఏదైతే తీసుకున్నామో దానికి సిమిలర్గా ఉంటుంది, బట్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. అర్థమైందా? ఆ స్పీసీస్ నుంచి ఆరిజినేట్ అయింది కొత్త స్పీసీస్ కూడా, సో సిమిలర్గా ఉంటుంది. కానీ చాలా మార్పులు రావటం వల్ల కొత్త స్పీసీస్ ఫామ్ అయింది, సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం లెసన్లో ఫస్ట్ పాయింట్ చూసాం కదా, సిమిలారిటీ ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆల్ స్పీసీస్ ఆన్ ఎర్త్ అరైజ్ ఇన్ దిస్ వే. సో ఎర్త్ మీద ఉన్న అన్ని స్పీసీస్ కూడా ఇట్లా కొత్తగా అరైజ్ అవుతూ ఉంటాయి. ఎవల్యూషన్ ఈజ్ ఎ స్లో అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవల్యూషన్ అనేది సెకండ్స్లోనో మినిట్స్లోనో జరిగిపోదు, స్లోగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఎన్నో జనరేషన్స్కి కానీ ఒక కొత్త చేంజ్ అనేది రాదు. సో స్లోగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఎవల్యూషన్. ఇది పాయింట్స్ రూపంలో డార్విన్స్ థియరీ రాయాలి అంటే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరేం చేయాలి అంటే ఈ 8 పాయింట్స్ మీకు క్లియర్గా గుర్తుండిపోవాలి. ఓకేనా? సో జాగ్రత్తగా చదువుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. There are some limitations and objections to the Darwin's theory. Many new theories like synthetic theory, mutation theory are put forward. ఈ డార్విన్స్ థియరీ కూడా కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయంట, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదంట డార్విన్స్ థియరీని కూడా. సో ఆ లిమిటేషన్స్ని, ఆబ్జెక్షన్స్ని కవర్ చేయడానికి సింథటిక్ థియరీ అండ్ మ్యూటేషన్ థియరీ అనేవి కొత్తగా వచ్చినాయంట. ఓకేనా? సో వీటి గురించి హైయర్ క్లాసెస్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, డౌట్స్ అడగండి. ఇందాక అడగటం అయిపోయింది. బ్రో, పాయిజన్ లేని స్నేక్స్ గ్రీన్ కలర్లో ఉంటుంది, అది ఎనిమీస్ నుంచి కాపాడుకుంటుంది, అండ్ పాయిజన్ స్నేక్స్ డిఫెన్స్ చేస్తుంది, ఏది సర్వైవ్ అవుతుంది? 2 సర్వైవ్ చేయగలవా? సో రజనీ ఏం అడుగుతుంది అంటే, స్నేక్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒక రకం స్నేక్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉండటం వల్ల అది ఎవరికి కనిపించదు. సో దీనికి ఎనిమీస్ ఎవరైతే ఉంటారో, స్నేక్స్ని తినే ఆర్గనిజమ్స్ ఎవరైతే ఉంటాయో, ఆ ఆర్గనిజమ్స్ నుంచి ఆ గ్రీన్ కలర్ స్నేక్ అనేది ఈజీగా తప్పించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్స్ స్నేక్స్ని తింటాయి. ఓకేనా? సో గ్రీన్ కలర్ స్నేక్ ఉంది అంటే, అది ప్లాంట్స్లో ఉంది అంటే అది ఈజీగా కనిపించదు, సో అది డిఫెన్స్ చేసుకుంటుంది. ఓకేనా? ఇది ఒక టైప్ ఆఫ్ స్నేక్. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్నేక్ ఏంటి అంటే, అది వేరియస్ కలర్స్లో ఉంటుంది, కానీ దానికి పాయిజన్ ఉంటుంది. పాయిజన్ ఉండటం వల్ల వేరే ఆర్గనిజం ఏదైనా దీన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అది ఆ పాయిజన్ని ఉపయోగించి డిఫెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో ఈ 2 టైప్స్ ఆఫ్ స్నేక్స్ని మనం చూసాం కదా. సో ఈ 2 స్నేక్స్లో ఏది సర్వైవ్ అవుతుంది అని చెప్పి అడుగుతుంది. సో మనం చూసినట్లయితే 2 సర్వైవ్ అవుతాయి. ఓకేనా? ఏది బాగా సర్వైవ్ అవుతుంది, ఏది బాగా సర్వైవ్ అవ్వదు అనేది నేచరే డిసైడ్ చేస్తుంది. ఈ 2 డిఫెన్స్ మెకానిజంలో ఏది బాగా ఎఫెక్టివ్గా ఉంటుందో అది బాగా సర్వైవ్ అవుతుంది, ఏది బాగా ఎఫెక్టివ్గా ఉండదో అది సర్వైవ్ అవ్వదు. కానీ జనరల్గా స్నేక్స్లో ప్రాసెస్ అనేది ఇట్లా ఉండదు. నాకు తెలిసినంత వరకు స్నేక్స్ అనేవి యూజువల్గా గ్రౌండ్ మీద ఉంటాయి, వుడ్ మీద ఉంటాయి. సో స్నేక్ అనేది బ్రౌన్ కలర్లో ఉండటం వల్ల దానికి డిఫెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అది యూజువల్గా వేరే వాళ్ళకి కనిపించదు, వేరే ఆర్గనిజంకి. అదే ప్లాంట్స్ మీద, గ్రీన్ లీవ్స్ మీద ఉండే స్నేక్స్ గ్రీన్ కలర్లో ఉండటం వల్ల వాటికి బెనిఫిట్. సో ఏది వాటికి ఎక్కువ బెనిఫిట్టో అవే ఆబ్వియస్లీ సర్వైవ్ అవుతూ ఉంటాయి. అసలు డౌట్ ఏంటో నాకు క్లియర్గా అర్థం కాలేదు. మీకు ఫుల్ క్లారిటీ ఉంది కదా, రెండింటికి డిఫెన్స్ మెకానిజం ఉంది. డిఫెన్స్ ఉంది అంటే అది సర్వైవ్ అవ్వగలుగుతాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకేనా? ఏ డిఫెన్స్ మెకానిజం బాగా ఎఫెక్టివ్గా ఉంటే అది ఎక్కువ రోజులు బతుకుతుంది. ఓకేనా?
ఎవరి డిఫెన్స్ అనేది బాగుంటే వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వగలుగుతారు. క్లియర్ అయిందమ్మా? మైక్ ఆన్ చేస్తున్నావు, ఆఫ్ చేస్తున్నావు, బట్ దానివల్ల యూజ్ లేదు. వెంటనే అసలు మెసేజ్ పెట్టేసి నీకేమనిపించింది అనేది అర్థమవుతుంది. ఓకే, సార్ చెప్పమ్మా. అసలుకి వేరియేషన్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి సార్? వేరియేషన్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనే దానికి ఇప్పటి వరకు చదివిన దాంట్లో ఆన్సర్ లేదు మనకి. బట్ మనం ఏం చెప్పుకున్నాము అంటే వేరియేషన్స్ ఉంటాయి, ఓకేనా? ఒక ఆర్గానిజంలో వేరియేషన్స్ ఉంటాయి. అండ్ ఆ వేరియేషన్స్లో ఏ వేరియేషన్ అనేది ప్రొలాంగ్ అవుతుంది, ఏ వేరియేషన్ అనేది ప్రొలాంగ్ అవ్వదు అనేది ఎవల్యూషన్లో క్వశ్చన్. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లివింగ్ ఆర్గనిజమ్స్లో వేరియేషన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయో ఇంకా మనకు చెప్పలేదు. మేబీ తర్వాత లెసన్లో చెప్తారేమో, చూద్దాం. ఓకేనా? ఓకే సార్. నేను చదివింది బైపీసీ కాదు, సో వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి నాకు తెలియదు అంతగా. స్పీసియేషన్, కొత్త స్పీసీస్ అనేది ఎట్లా ఎవాల్వ్ అవుతాయి, హౌ న్యూ స్పీసీస్ ఆర్ ఎవాల్వ్. We have seen variations in a population of species where the organism contain the traits that help to adapt to the environment. These organisms are going to survive more efficiently. ఇప్పుడు మనకి ఒక స్పీసీస్ ఉంది అంటే, స్పీసీస్ అన్న ఒక టైప్ ఆఫ్ ఆర్గనిజం అన్న ఒకటే, ఓకేనా? స్పీసీస్ అంటే ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ ఆర్గనిజంని ఒక స్పీసీస్ అంటాం. హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఒక స్పీసీస్, స్పారో అనేది ఒక స్పీసీస్, పీజియన్ అనేది ఒక స్పీసీస్, తులసి ప్లాంట్ అనేది ఒక స్పీసీస్. ఇట్లా స్పీసీస్ అంటే ఒక టైప్ ఆఫ్ ఆర్గనిజంని మనం స్పీసీస్ అంటాం. పాపులేషన్ ఆఫ్ స్పీసీస్ మనం తీసుకుంటే వాటిలో వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఒక 5 హ్యూమన్ బీయింగ్స్ని తీసుకుంటే వాళ్ళలో వేరియేషన్స్ అనేవి ఉంటాయి. వేర్ ద ఆర్గనిజం కంటైన్స్ ద ట్రేట్స్ దట్ హెల్ప్ టు అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్, ద ఆర్గనిజమ్స్ ఆర్ గోయింగ్ టు సర్వైవ్ మోర్ ఎఫిషియెంట్లీ. ఎప్పుడైతే ఆర్గనిజంలో యూస్ఫుల్ వేరియేషన్ ఉంటుందో అప్పుడు ఆర్గనిజం అనేది బాగా సర్వైవ్ అవుతుంది. బట్ in the same population, the organism which contains the non-beneficial traits may not be adopted in the environment. అలాంటి పాపులేషన్లోనే, ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గనిజమ్స్లోనే కొన్ని ఆర్గనిజమ్స్లో ఉన్న వేరియేషన్ వాటికి అంత బెనిఫిట్గా ఉండదు, వాటికి అంత బెనిఫిషియల్గా ఉండదు. అట్లాంటి ఆర్గనిజమ్స్ ఎన్వైరన్మెంట్లో అడాప్ట్ అవ్వలేదు, ఓకేనా? అవి చిన్నగా అంతరించిపోతాయి. ఇందాకే మనం చూసాం దీని గురించి. They are going to perish or eliminated slowly like red and blue beetles in a population which we have discussed earlier in this chapter. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా రెడ్ బీటిల్స్ ఎట్లా అంతరించిపోయాయి. ఓకే, సారీ, స్పీషియస్ లేదు అని చెప్పారు సార్ సిలబస్ లో. లేదా? నేను ఇప్పుడే రిఫర్ చేశాను, చాలా వాటిల్లో కూడా లేదనే ఉంది సార్. ఓకే ఓకే, ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఉంది కదా? ఉంది సార్. ఓకే, నేను స్టార్ట్ చేసుకుందాంగా, చెప్పుకుందాం, అంత ఎక్కువ ఏం లేదులే. The small changes within the species, for example color of beetles red and green, is known as microevolution. ఇట్లా స్మాల్ చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. అంటే ఇదివరకు మనకి రెడ్ గ్రీన్ రెండు ఉండేవి, కానీ కొన్ని జనరేషన్స్ గడిచిన తర్వాత ఓన్లీ గ్రీన్ అనేవి మిగిలిపోయినాయి. ఇట్లాంటి స్మాల్ చేంజెస్ ఒక స్పీషీస్లో రావటాన్ని మైక్రో ఎవల్యూషన్ అంటాం, ఓకేనా? Now we are going to discuss how new species are formed. This is known as speciation. This is also known as macroevolution. ఇప్పుడు అసలు కొత్త స్పీసీస్ అనేవి ఎట్లా క్రియేట్ అవుతాయి అనేది చూద్దాం. ఈ కొత్త స్పీసీస్ క్రియేట్ అవ్వటాన్ని స్పీసియేషన్ అంటాం, లేకపోతే మ్యాక్రో ఎవల్యూషన్ అంటాం, ఓకేనా? కేవలం కలర్ చేంజ్ అవ్వటం వల్ల కొత్త స్పీసీస్ అనేది క్రియేట్ అవ్వదు, కాబట్టి దాన్ని మైక్రో ఎవల్యూషన్ అంటాం, ఓకేనా?
బట్ కొత్త స్పీసీస్ క్రియేట్ అయితే దాన్ని స్పీసియేషన్ లేదా మ్యాక్రో ఎవల్యూషన్ అంటాం. We have seen red and green beetles can mate each other and can have offsprings. But let us imagine that red and green beetles are separated by some cause for long years. There might be a lot of variation taken place in these years in the red and green beetle population. Now, even though they may meet accidentally, they cannot mate and produce new offsprings. They can only mate in their population, either red or green, and produce its offspring. Thus, new species have been formed. రెండు యానిమల్స్ని తీసుకొచ్చి ఈ రెండు ఒకే స్పీసీస్కి సంబంధించినవి కాదా అని చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చు అంటే అవి రెండు కనుక మేట్ చేసుకోగలిగి అవి రెండు కలిసి కొత్త ఆఫ్స్ప్రింగ్ని క్రియేట్ చేయగలిగితే అవి రెండు సేమ్ స్పీసీస్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఆ రెండు మేట్ చేసుకోలేకపోతే అవి రెండు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అని మనం చెప్పొచ్చు. సింపుల్ ఇది. ఓకేనా? రెండు సేమ్ స్పీసీస్కి సంబంధించినవి కాదా అని చెప్పాలంటే ఇది చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే కొత్త స్పీసీస్ ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే ఇప్పుడు మనకి బీటిల్స్లో రెడ్ గ్రీన్ రెండు బీటిల్స్ ఉన్నాయి. ఈ రెండు ఏదో కారణం వల్ల సపరేట్ అయిపోయింది. ఓకేనా? రెడ్ బీటిల్స్ ఏమో వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినాయి, గ్రీన్ బీటిల్స్ ఏమో ఇక్కడ ఉండిపోయినాయి. వీటికి ఇంకా సంబంధం లేదు. ఎన్నో ఇయర్స్ గడిచిపోయింది, ఒక నియర్లీ 100 years గడిచిపోయింది. ఈ 100 yearsలో ఎవల్యూషన్ అనేది జరిగి ఉంటుంది కదా. ఓకేనా? గ్రీన్ బీటిల్స్లో చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి, రెడ్ బీటిల్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి. ఓకేనా? సో ఇట్లా చాలా ఇయర్స్ గడిచిన తర్వాత ఈ రెండు మళ్ళీ కలిసినాయి. మళ్ళీ కలిస్తే అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే రెడ్ బీటిల్స్ గ్రీన్ బీటిల్స్ మేట్ చేసుకోలేదు, మేట్ చేసి కొత్త ఆఫ్స్ప్రింగ్ని క్రియేట్ చేయలేదు. అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ రెండు మేట్ చేసుకొని కొత్త ఆఫ్స్ప్రింగ్ని క్రియేట్ చేయలేకపోతున్నాయో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇవి రెండు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది విషయం. బట్ స్టార్టింగ్లో మనం తీసుకున్నట్లయితే బీటిల్స్లో 2 colors ఉంటాయి, రెడ్ గ్రీన్. అప్పుడు అవి రెండు మేట్ చేసుకొని గ్రీన్ ఆఫ్స్ప్రింగ్స్ని కానీ రెడ్ ఆఫ్స్ప్రింగ్స్ని కానీ ఇవ్వగలవు అని చెప్పి చెప్పుకున్నాం. సో ఒక ఆర్గానిజం లాగా ఉన్నంతసేపు అవి మేట్ చేసుకొని ఆఫ్స్ప్రింగ్ని క్రియేట్ చేయగలుగుతాయి. అవి ఎప్పుడైతే డిఫర్ అయిపోయినాయి, విడిపోయినాయి అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసినప్పుడు అవి కొత్త ఆఫ్స్ప్రింగ్ని క్రియేట్ చేయలేకపోతాయి. అప్పుడు 2 different స్పీసీస్ క్రియేట్ అయినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా? ఇది అర్థమైందా అందరికీ? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. అసలు ఎవల్యూషన్స్ జరుగుతున్నాయి అనే దానికి ఎవిడెన్స్ ఏంటి? ఎవల్యూషన్ అనేది లాంగ్ ప్రాసెస్ అవ్వటం వల్ల, లాంగ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా. సో ఎవల్యూషన్ అనేది లాంగ్ ప్రాసెస్ అవ్వటం వల్ల మనం మన లైఫ్లో చూడలేము ఎవల్యూషన్ని అంత ఈజీగా. ఓకేనా? లైఫ్ టైంలో చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్ 100 years బతుకుతాము, 100 yearsలో ఎవల్యూషన్ని చూడలేము. సో ఎవల్యూషన్ జరిగింది అనడానికి ఎవిడెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ చెప్పుకుందాం. హౌ డస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ టేక్స్ ప్లేస్? వాట్ ఎవర్ సైంటిస్ట్ ప్రపోజ్ దే రిక్వైర్ ఎవిడెన్సెస్ ఆర్ ప్రూఫ్స్. ఇన్ ద సేమ్ వే ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ రిక్వైర్స్ ఎవిడెన్సెస్. లెట్ us ఎగ్జామిన్ సమ్ ఆఫ్ దెమ్. ఏదైనా ఒక విషయం మనం నమ్మాలి అంటే తప్పకుండా దానికి ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి. సో ఆ ఎవిడెన్స్ ఏంటి అనేది చూద్దాం. హోమోలోగస్ అండ్ అనలోగస్ ఆర్గన్స్. When we try to understand evolutionary relationships, we identify that some traits have common ancestors. ఎప్పుడైతే మనం ఎవల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నామో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే మనం ఏమి ఐడెంటిఫై చేస్తాము అంటే కొన్ని ఆర్గానిజమ్స్కి కామన్ యాన్సిస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం బీటిల్స్ గురించి మాట్లాడుకున్నాం. రెడ్ బీటిల్స్ గ్రీన్ బీటిల్స్ సపరేట్ అయిపోయినాయి. ఓకేనా? సపరేట్ అయిపోయి చాలా జనరేషన్స్ తర్వాత వాటిలో చాలా మార్పులు వచ్చిన తర్వాత మళ్ళీ కలిసినాయి. మళ్ళీ కలిసినా అవి రిప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. అంటే అవి రెండు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లాగా ఫామ్ అయినాయి. ఓకేనా? సో ఈ రెండు డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి యాన్సిస్టర్స్ ఎవరు? ఒరిజినల్గా గ్రీన్ రెడ్ కలర్ సేమ్గా ఉండే బీటిల్స్ కామన్ యాన్సిస్టర్ కదా. ఆ బీటిల్ అనేది ఈ కొత్త రెండు ఆర్గానిజమ్స్కి కామన్ యాన్సిస్టర్. అట్లానే మన రియల్ లైఫ్లో కూడా కామన్ యాన్సిస్టర్స్
ఉన్న ఆర్గనిజమ్స్ని కనుక్కోగలుగుతామా లేదా చూద్దాం. These traits in different organisms would be similar because they are inherited from a common ancestors. కొన్ని ట్రైట్స్ సిమిలర్గా ఉంటాయి. ఎప్పుడైతే కొన్ని ట్రైట్స్ సిమిలర్గా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం, 2 ఆర్గనిజమ్స్ తీసుకుంటే వాటిల్లో కొన్ని ట్రైట్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. ఆ సిమిలర్ ట్రైట్స్ని మనం చూసినప్పుడు ఇవి 2 ఏ ఆర్గనిజం నుంచి, ఏ యాన్సిస్టర్ నుంచి వచ్చినాయో మనం కనుక్కోగలుగుతాం. You may be surprised to know that the internal structure of forelimb of a whale, wing of a bat, leg of a cheetah, claw of a mole, and hand of a man. If we carefully observe the anatomy of all these animals, they show a common pattern in arrangement of bones, even though their external form and functions are different. సో ఈ ఆర్గనిజమ్స్ అన్నిటిని మనం చూసినప్పుడు ఇప్పుడు హ్యూమన్ యొక్క హ్యాండ్ని, చీతా యొక్క లెగ్ని, వేల్ యొక్క ఫిన్ని అండ్ బ్యాట్ యొక్క వింగ్ని ఇవన్నీ చూసినప్పుడు ఈ బోన్స్ అరేంజ్మెంట్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అవన్నీ సేమ్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక బోన్ ఉంది, బాడీకి అటాచ్ అయ్యి ఫస్ట్ ఒక బోన్ ఉంది. నెక్స్ట్ 2 బోన్స్ ఉన్నాయి, చూడండి 2 బోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫింగర్స్ ఉన్నాయి, ఓకేనా? ఫింగర్స్లో కూడా లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చీతాకి కూడా ఫస్ట్ ఒక బోన్ ఉంది, నెక్స్ట్ 2 బోన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫింగర్స్ ఉన్నాయి, ఫింగర్స్లో లెవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వేల్కి కూడా ఫస్ట్ ఒక బోన్ బాడీకి అటాచ్ అయింది, తర్వాత 2 బోన్స్ వచ్చినాయి. ఆ 2 బోన్స్లో నుంచి మనకి ఫింగర్స్ లాంటివి వచ్చినాయి. నెక్స్ట్ ఇది బ్యాట్, చూడండి బ్యాట్కి ఫస్ట్ బాడీకి అటాచ్ అయ్యే ఒక బోన్ ఉంది, నెక్స్ట్ 2 బోన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇట్లా ఫింగర్స్ ఉన్నాయి, ఫింగర్స్లో లెవెల్స్ ఉన్నాయి. చూడండి, సో వీళ్ళు ఏమంటారు అంటే వీటిల్లో వీటి ఫంక్షన్స్, వీటి ఎక్స్టర్నల్ ఫామ్ చూడటానికి ఇవి డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ని చేస్తాయి. చీతా ఏమో ఇది రన్నింగ్కి వాడుతుంది, హ్యూమన్ ఏమో దీన్ని ఏదన్నా వస్తువుని పట్టుకోవడానికి వాడతాడు, వేలేమో స్విమ్మింగ్ చేయడానికి వాడుతుంది, బ్యాట్ ఏమో ఎగరటానికి వాడుతుంది. వీటి ఫంక్షన్స్ డిఫరెంట్, బయటికి కనిపించే విధానం డిఫరెంట్, కానీ కొంచెం మనం డీప్గా చూసినప్పుడు ఆ బోన్ యొక్క స్ట్రక్చర్ని చూసినప్పుడు అన్నీ సిమిలరా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, సో అన్నీ సిమిలర్ లాగా అనిపిస్తున్నాయి. సో మనం ఏం చెప్పొచ్చు అంటే వీటన్నిటి ఒక కామన్ యాన్సెస్టర్ ఉండి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. It indicates that all the vertebrates have evolved from a common ancestor and these organs are called homologous organs. వీటిని బట్టి మనకేమనిపిస్తుంది, వీటన్నిటికీ ఒక కామన్ యాన్సిస్టర్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ఆర్గనిజం నుంచి, యాన్సిస్టర్ ఆర్గనిజం నుంచి ఈ ఆర్గనిజమ్స్ అన్నీ క్రియేట్ అయినాయి ఎవల్యూషన్ వల్ల, ఓకేనా? సో ఇట్లాంటి సిమిలర్గా ఉండే ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వాటిని హోమోలోగస్ ఆర్గన్స్ అంటాం. హోమోలోగస్ ఆర్గన్స్ ఏంటి అంటే చూడటానికి సిమిలర్గా కనిపిస్తాయి, కాకపోతే వాటి ఫంక్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ఈస్ కాల్డ్ డైవర్జెంట్ ఎవల్యూషన్. ఒక యాన్సిస్టర్ నుంచి కొత్త ఆర్గనిజమ్స్ చాలా క్రియేట్ అవుతున్నాయి కదా, కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. However, all similarities simply in organ shape are not necessarily to have a common ancestry. బయటికి సిమిలర్గా కనిపించడం వల్ల కామన్ యాన్సెస్టర్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్డ్స్ని అంటే పక్షుల్ని, ఇంకా బ్యాట్స్ అంటే గబ్బిలాల్ని, ఈ రెండింటిని కంపేర్ చేస్తే బర్డ్స్కి రెక్కలు ఉంటాయి, గబ్బిలాలకు కూడా రెక్కలు ఉంటాయి, ఓకేనా? బర్డ్స్ అండ్ బ్యాట్స్ హ్యావ్ వింగ్స్ బట్ స్క్విరల్స్ అండ్ లిజర్డ్స్ డు నాట్. బర్డ్స్కి బ్యాట్స్కి రెండింటికి రెక్కలు అనేవి ఉంటాయి, బట్ స్క్విరల్స్కి లిజర్డ్స్కి రెక్కలు ఉండవు. సో బర్డ్స్ అండ్ బ్యాట్స్ ఆర్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ దాన్ స్క్విరల్స్ ఆర్ లిజర్డ్స్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే బర్డ్స్ బ్యాట్స్ బాగా క్లోజ్గా రిలేట్ అయ్యి ఉన్నాయి, స్క్విరల్స్ లిజర్డ్స్ కంటే బర్డ్స్కి బ్యాట్స్కి ఎక్కువ రిలేషన్ అనేది ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు, ఓకేనా? Before we jump into this conclusion, let us look at the wings of birds and bats more closely. ఇంకొంచెం క్లోజ్గా చూద్దాం బర్డ్స్ యొక్క వింగ్స్, బ్యాట్స్ యొక్క వింగ్స్ ఎట్లా ఉంటాయి అనేది. When we observe, we find that wings of bats have skin folds stretched between elongated fingers.
బ్యాట్స్ యొక్క వింగ్స్ని మనం గమనించినప్పుడు అవి ఎట్లా ఉన్నాయంటే ఈ ఫింగర్స్ మధ్య ఉన్న స్కిన్ అనేది స్ట్రెచ్ అయింది. ఓకేనా, ఫింగర్స్ మధ్య ఉన్న స్కిన్ స్ట్రెచ్ అవ్వటం వల్ల అది మనకు ఒక వింగ్ లాగా కనిపిస్తుంది. కానీ బర్డ్స్ని మనం చూసినట్లయితే బట్ ద వింగ్స్ ఆఫ్ బర్డ్స్ హ్యావ్ ఎ ఫెదరీ కవరింగ్ ఆల్ ఓవర్ ద ఆర్మ్, ఆల్ అలాంగ్ ద ఆర్మ్. బర్డ్స్ని మనం చూసినట్లయితే బర్డ్స్ యొక్క ఫెదర్ వింగ్ ఎట్లా ఉంటుంది అంటే దాని ఆర్మ్ మొత్తం ఫెదర్స్లో కవర్ అయి ఉంటుంది. ద డిజైన్స్ ఆఫ్ ద టూ వింగ్స్, దేర్ స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆర్ డిఫరెంట్. ఆ రెండు వింగ్స్ యొక్క స్ట్రక్చర్, వాటి డిజైన్, ఆ వింగ్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ బర్డ్స్కి అండ్ బ్యాట్స్కి. ఓకేనా, దే లుక్ సిమిలర్ బికాస్ దే హ్యావ్ కామన్ యూస్ ఫర్ ఫ్లయింగ్ బట్ దేర్ ఆరిజిన్ ఈజ్ నాట్ కామన్. అవి చూడటానికి సిమిలర్గా ఉంటాయి, రెండు రెక్కల్లాగే కనిపిస్తాయి, కానీ కొంచెం లోపలికి చూస్తే వాటి స్ట్రక్చర్ సేమ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం హోమోలోగస్ ఆర్గన్స్ చూసినప్పుడు వీటి స్ట్రక్చర్ సిమిలర్గా మనకు కనిపించింది. బట్ బర్డ్స్ యొక్క ఫెదర్స్, బర్డ్స్ యొక్క వింగ్స్ అండ్ బ్యాట్స్ యొక్క వింగ్స్ని మనం కంపేర్ చేసినప్పుడు అవి చూడటానికి వాటి స్ట్రక్చర్ సిమిలర్గా ఉండదు. బయటికి మాత్రం అవి రెక్కల్లా కనిపిస్తాయి, రెండు ఒకటా అన్నట్టు కనిపిస్తాయి, బట్ లోపల మనం వాటి బోన్ స్ట్రక్చర్, వాటిలో ఉండే పార్ట్స్ ఇవన్నీ చూసినప్పుడు అవి సిమిలర్గా ఉండవు. దే లుక్ సిమిలర్ బికాస్ దే హ్యావ్ ఎ కామన్ యూస్ ఫర్ ఫ్లయింగ్ బట్ దేర్ ఆరిజిన్ ఈజ్ నాట్ కామన్. అవి రెండు ఎగరటానికి వాడుతున్నాయి కాబట్టి సిమిలర్ అని మనం అనుకుంటాం, కానీ వాటి ఆరిజిన్ అనేది కామన్గా లేదు, వాటికి కామన్ యాన్సెస్టర్ అనేవాళ్ళు లేరు. దిస్ గివ్స్ ద అనలాగస్ క్యారెక్టరిస్టిక్స్. As the above mentioned organs, which are structurally different but functionally similar, are known as analogous organs. ఇట్లా స్ట్రక్చరల్గా డిఫరెంట్గా ఉండి ఫంక్షనల్గా సిమిలర్గా ఉంటే అనలాగస్ ఆర్గన్స్ అంటాం. దిస్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఇట్లాంటి ఎవల్యూషన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. సో దీన్ని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను, ఒక 2-3 పాయింట్స్లో ఫుల్ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏంటి అంటే హోమోలోగస్ ఆర్గన్స్ చూసినప్పుడు స్ట్రక్చర్ సేమ్ ఉంది, స్ట్రక్చర్ సేమ్గా కనిపిస్తుంది. మనం డీప్గా చూస్తే స్ట్రక్చర్ సేమ్గా కనిపిస్తుంది, బట్ వీటి ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్. స్ట్రక్చర్ సేమ్, ఫంక్షన్ డిఫరెంట్ అయితే హోమోలోగస్ ఆర్గన్స్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎనాలోగస్ ఆర్గన్స్ అంటే ఫంక్షన్ సేమే, ఓకేనా, ఫంక్షన్ సేమ్ బట్ స్ట్రక్చర్ డిఫరెంట్. ఓకేనా, స్ట్రక్చర్ డిఫరెంట్ అంటే అవి సేమ్ ఆర్గనిజం నుంచి రాలేదు, డిఫరెంట్ ఆర్గనిజమ్స్ నుంచి వచ్చినాయి, వాటి యాన్సెస్టర్స్ డిఫరెంట్గా ఉన్నారు. కానీ ఆ డిఫరెంట్ యాన్సెస్టర్స్ నుంచి వచ్చిన రెండు ఆర్గనిజమ్స్ మనకి చూడటానికి సిమిలర్గా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, దీన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. ఇక్కడ ఒకే యాన్సెస్టర్ నుంచి వచ్చిన ఆర్గనిజమ్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, వాటి లోపల ఉన్న స్ట్రక్చర్ సేమే, అది సేమ్ యాన్సెస్టర్ నుంచే వచ్చినాయి, కానీ వాటి ఫంక్షన్స్ డిఫర్ అవటం వల్ల మనకి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. ఈ ఆర్గన్స్ని హోమోలోగస్ ఆర్గన్స్ అంటాం. ఇక్కడేమో డిఫరెంట్ ఆర్గనిజమ్స్ నుంచి వచ్చిన ఆర్గనిజమ్స్ సిమిలర్గా కనిపిస్తున్నాయి. సో స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉన్న ఫంక్షన్ సిమిలర్గా ఉంది. సో వీటిని అనలాగస్ ఆర్గన్స్ అంటాం, దీన్ని కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. ఈ కాన్సెప్ట్ అంతా మీకు క్లియర్గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు వినిపించలేదు, మైక్ ఆన్ చేసి ఆఫ్ చేశారు. మీకు అర్థమైందా లేదా చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందనన్నా చెప్పండి, అర్థం కాలేదన్నా చెప్పండి. అర్థమైంది సార్. ఓకే, ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నాము అంటే లైఫ్ టైంలో జరిగిన బాడీలీ చేంజెస్ ఇన్హెరిట్ అవ్వవు. ఓకేనా, అది మాట్లాడుకున్నాం. నెక్స్ట్ది లామార్కిజం గురించి మాట్లాడుకున్నాం. లామార్కిజం రాంగ్ అని ఒక ఆయన ప్రూవ్ చేశాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. తర్వాత చార్లెస్ డార్విన్ ప్రపోజ్ చేసిన న్యాచురల్ సెలెక్షన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ది మాల్థస్ థియరీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్, డార్విన్స్ థియరీ 8 పాయింట్స్
మొత్తం డిస్కస్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్‌ది కొత్త స్పీసీస్ అనేది ఎట్లా క్రియేట్ అవుతున్నాయి అని చెప్పుకున్నాం. నెక్స్ట్‌ది ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ జరిగింది అని చెప్తున్నాం. మరి దానికి ఎవిడెన్సెస్ ఏంటి? ఎవలే ఎవల్యూషన్ అనేది చాలా లాంగ్ టర్మ్‌లో జరుగుతది కాబట్టి, మనం దాన్ని లైఫ్ టైమ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయలేము కాబట్టి, దానికి ఒక ఎవిడెన్స్ ఉంటది. సో, ఎవిడెన్సెస్ ఏంటి అని చూసాం. హోమోలోగస్ ఆర్గాన్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్‌లో వేలు, హ్యూమన్ బీయింగ్, చీతా, బ్యాట్ ఇవన్నీ చాలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్. కానీ వాటి స్ట్రక్చర్ మాత్రం సేమ్‌గా ఉంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇవన్నీ సేమ్ ఆర్గానిజం నుంచి వచ్చినాయి అని చెప్పొచ్చు. అంటే సేమ్ ఆర్గానిజం నుంచి ఎవాల్వ్ అయినాయి అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మనం చూసే హోమోలోగస్ ఆర్గాన్స్, ఇంకా అనాలోగస్ ఆర్గాన్స్ ఎవల్యూషన్‌ని చెప్తాయి. ఇవి ఎవల్యూషన్‌కి ఎవిడెన్సెస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. హోమోలోగస్ ఆర్గాన్స్ అంటే స్ట్రక్చర్ సేమ్‌గా ఉన్న ఫంక్షన్ డిఫరెంట్‌గా ఉంటాయి హోమోలోగస్ ఆర్గాన్స్. దీన్నే డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. ఒక దాని నుంచి చాలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ రావటాన్ని డైవర్జెంట్ ఎవల్యూషన్. నెక్స్ట్‌ది ఎనాలోగస్ ఆర్గాన్స్ అంటే చూడటానికి సిమిలర్‌గా ఉంటాయి. అంటే ఫంక్షన్ సిమిలర్‌గా ఉంటది. బట్ స్ట్రక్చర్ డిఫరెంట్‌గా ఉంటది. అంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ నుంచి సిమిలర్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ క్రియేట్ అయినాయి. కాబట్టి కన్వర్జెంట్ ఎవల్యూషన్ అండ్ అనాలోగస్ ఆర్గాన్స్. ఇంతవరకు చెప్పుకుందాం ఈరోజు. ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో, ఇప్పుడేం చేద్దామంటే ఎవరో ఒకళ్ళు దీన్ని రివైజ్ చేయండి. రేపు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి మనం నోట్స్ రాద్దాము ఒక హాఫ్ అన్ అవర్. బట్ ఇప్పుడు మాత్రం ఎవరన్నా రివైజ్ చేయండి దీన్ని. ఎవరు రివైజ్ చేయరా? ఉన్నారా ఎవరన్నా అసలు?